100 ఏళ్ల తర్వాత ఏపీలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రసాదరావు తెలిపారు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు. అసైన్డ్ భూములు, వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం కష్టసాధ్యమైంది, గిట్టుబాటు కావడం లేదు. చిన్న కమ్మతాలు అసలే గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి, వ్యవసాయమే ఉపాధి అనుకునే రోజుల నుంచి వ్యవసాయేతర రంగాలకు అవసరమైతే ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలి అనేటువంటి సజెషన్స్ జిల్లా కలెక్టర్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఆ అభిప్రాయాలన్నింటినీ జోడించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నా అధ్యక్షతను ఒక కమిటీని నియమించి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ అధ్యయనం త్వరలోనే నివేదికను ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంతవరకు మ్యుటేషన్ అనేది ఒక కష్టమైన ప్రక్రియకు ఉండేది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఒక చోట జరిగితే అది మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్లో మ్యుటేట్ కావడానికి చాలా కాలం పట్టేది. కానీ ఆటోమ్యుటేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మరుక్షణాల మీద అది మ్యుటేట్ అయిపోతుంది. దానికి గాను మళ్ళీ వ్యక్తులు ఇతర కార్యాలయాల చుట్టూ పోనవసరం లేదు. ఆ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దీనికి గాను అవసరమైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకే అందులో సర్వే, ఒకసారి ఒకరి ఆస్తిని రిజిస్ట్రేషన్ని ఇక ముందు చాలా డీటెయిల్డ్గా